హే కనెక్టెడ్ ఫ్యామిలీ, ఆదిపురుష్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అందరికీ ఒక మర్చిపోలేని జ్ఞాపకం. బికాస్ అది సమ్ ర్యాండమ్ కమర్షియల్ మూవీ కాదు ఇగ్నోర్ చేసేయడానికి. మన ఇండియాకి ఉన్న ఒక అసెట్ అండ్ గ్రేటెస్ట్ ఎపిక్ అయిన రామాయణం మీద తీసిన మూవీ కాబట్టి. అనౌన్స్మెంట్ దగ్గర నుండి ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. రామాయణం అంటున్నారు, ప్రభాస్ రాముడు అంటున్నారు, మూవీ 3D అంటున్నారు, యానిమేషన్ లా ఉంటుందా, మూవీ ఎలా ఉంటుందో అని ఇలా మూవీ మీద ఎన్నో అజంప్షన్స్, డౌట్స్, ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇక టీజర్ అనౌన్స్మెంట్ కోసం ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అనే ఫీలింగ్ వచ్చింది. ఇక తర్వాత రిలీజ్ అయింది టీజర్. ఒక్కసారిగా మూవీ మీద ఎక్కడ లేని నెగటివిటీ స్టార్ట్ అయింది. తర్వాత రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేశారు. అంత బ్యాక్లాష్ వచ్చింది కాబట్టి మేబీ కాస్త టైం తీసుకొని విజువల్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తారు, కరెక్షన్స్ లాంటివి చేస్తారు అని అనుకున్నారు. అండ్ ట్రైలర్ లో కూడా క్లెవర్ గా గుడ్ షాట్స్ ని మాత్రమే ఎడిట్ చేసి మూవీ రిలీజ్ వరకు నెగటివిటీని అవాయిడ్ చేసి ఆడియన్స్ ని థియేటర్ వరకు తీసుకురావడానికి ట్రై చేశారు. సరే, లెట్స్ నాట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని మూవీ కోసం వెయిట్ చేశారు అందరూ. హోప్ తో థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ కి అప్పుడు అర్థమైంది, జస్ట్ కవర్ పేజ్ మాత్రమే దారుణం కాదు, అసలు కవర్ పేజ్ లో ఉంది ఒకటైతే బుక్ లో ఉన్న కంటెంట్ టోటల్ గా వేరే అని. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్, నా ప్లానే వేరు సార్. ఒక డివోషనల్ జానరా మూవీలో డివోషన్ తప్ప సైఫై, డార్క్, ఫ్యాంటసీ, యానిమ్, అడ్వెంచర్, థ్రిల్లర్, హారర్ ఇలా అన్ని జానరాస్ ని చూడొచ్చు. ఇలా ఆదిపురుష్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉంది. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మెయిన్ గా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఒకప్పటి డివోషనల్ మూవీస్ కి ఇప్పుడు వచ్చే డివోషనల్ మూవీస్ కి ఉండే ఆ డిఫరెన్స్ ఏంటి, అప్పటి డివోషనల్ మూవీస్ లో కనిపించే ఆ ఆరా ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు, అసలు ఏం మిస్ అవుతోంది, ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని నిజమైన భక్తితోనే తీస్తున్నారా లేక జస్ట్ ఆడియన్స్ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలనే ఒక బిజినెస్ స్ట్రాటజీనా, వీటన్నిటి గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సినిమాలు రాకముందు ఆ రోజుల్లో జనాలకి ఉన్న ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నాటకాలు, హరికథలు లాంటివి. మన స్పిరిచువల్ స్టోరీస్ అండ్ ఎపిక్స్ లైక్ రామాయణం, మహాభారతం, భాగవతం ని బేస్ చేసుకుని స్టేజ్ డ్రామాస్ పర్ఫామ్ చేసేవారు. ఆ తర్వాత రేడియోలో వచ్చాయి అండ్ అందులో కూడా మెయిన్ గా మన పురాణాల నుండి తీసుకున్న నీతి కథలు, పద్యాలు, ప్రవచనాలు ఇలాంటి డివోషనల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు. నెక్స్ట్ ఇలాగే స్లోగా ఆ కల్చర్ సినిమాలు వచ్చాక అందులో కూడా కంటిన్యూ అయ్యాయి. అంటే బిగినింగ్ నుండి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అనే కాకుండా హ్యూమన్ వాల్యూస్ గురించి, వే ఆఫ్ లైఫ్ గురించి, ఎథిక్స్, మోరల్స్, ఇన్స్పిరేషన్స్, మోటివేషన్స్, ఫిలాసఫీస్ ఇలా ప్రతిదీ మన పురాణాలు, ఇతిహాసాల నుండే ఎక్స్ట్రాక్ట్ చేసుకుని కథల రూపంలో, పద్యాల రూపంలో వాటి ఎసెన్స్ ని అర్థం చేసుకుంటూ ఫాలో అవుతూ మన డైలీ లైఫ్ లో వాటికి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే డివోషనల్ స్టోరీస్ అనేవి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన డైలీ లైఫ్ లో ఒక క్రూషియల్ పార్ట్ లాగా ట్రావెల్ అవుతూ వస్తున్నాయి. సో మన ఇండియాలో ప్రతి ఒక్కరు పర్సనల్ గా కనెక్ట్ అయ్యే ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఈజ్ డివోషన్. ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇండియన్ సినిమా హిస్టరీలో మిగతా లాంగ్వేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే డివోషనల్ జానరాలో ఎక్కువ మూవీస్ ప్రొడ్యూస్ చేసింది మన తెలుగు ఇండస్ట్రీయే అని చెప్పొచ్చు. అందులో నో డౌట్. మిడ్ 20th సెంచరీలో వచ్చిన మాయాబజార్, లవకుశ, సంపూర్ణ రామాయణం, భూకైలాస్, భక్త ప్రహ్లాద, శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీమంజునాథ, భక్త తుకారాం, నర్తనశాల, అన్నమయ్య నుండి ఎర్లీ 2000s లో వచ్చిన శ్రీరామదాసు, షిరిడి సాయి, శ్రీరామరాజ్యం, ఓం నమో వెంకటేశాయ వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇన్ఫాక్ట్ 1932లో రిలీజ్ అయిన ఫస్ట్ తెలుగు టాకీ మూవీ కూడా భక్త ప్రహ్లాద అనే ఒక డివోషనల్ మూవీయే. ఒకప్పుడు డివోషనల్ మూవీస్ అంటే అందులో నిజమైన ఒక డివైన్ ఫీలింగ్ కలిగేది, ఆ స్పిరిచువాలిటీ కనిపించేది. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ అయినా, హై బడ్జెట్, హై విఎఫ్ఎక్స్ టెక్నాలజీ లేకపోయినా ఆ మూవీస్ లో సోల్ మాత్రం స్ట్రాంగ్ గా కనిపించేది. ఆ డైలాగ్స్ కూడా ఎంతో మీనింగ్ ఫుల్ గా, పోయిటిక్ గా, బ్యూటిఫుల్ గా ఉండేవి. కాస్ట్యూమ్స్ అండ్ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా పద్ధతిగా, ట్రెడిషనల్లీ రిచ్ గా, గ్రేస్ఫుల్ గా కనిపించేవి. మ్యూజిక్ కూడా భక్తి అనే వర్డ్ కి ఒక డెఫినేషన్ లాగా ఉండేది. యాక్టర్స్ విషయానికి వస్తే ఫ్రేమ్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ లుక్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా నేచురల్ గా, ఆథెంటిక్ గా ఉండేవి. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళలో మనకి స్టోరీలోని క్యారెక్టర్స్ మాత్రమే కనిపించే వాళ్ళు కానీ యాక్టర్స్ కాదు. అప్పట్లో రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా ఎన్టీఆర్ గారి రూపమే గుర్తొచ్చేది. ఇలా ఏ క్యారెక్టర్ తీసుకున్నా మన మైండ్ లో వాళ్ళ ఇమేజే గుర్తొచ్చే అంతలా ప్రతి ఒక్క లెజెండరీ యాక్టర్ స్ట్రాంగెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. యాక్టర్స్ మాత్రమే కాదు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, రైటర్స్ ఇలా ప్రతి టెక్నీషియన్ అట్మోస్ట్ రెస్పెక్ట్ తో అసలు కాంట్రవర్సీ అనే పదానికి మీనింగ్ తెలియదు అన్నట్టు ఆడియన్స్ ఎమోషన్ ని హర్ట్ చేయకుండా స్క్రిప్ట్ రైటింగ్ లో, స్టోరీ టెల్లింగ్ లో, మేకింగ్
మేకింగ్ లో నచ్చినట్టు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఎంతో కేర్ఫుల్ గా వర్క్ చేసి ఎన్నో క్లాసిక్స్ డెలివర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్స్ లో ఈ జనరేషన్ కి ఒక ప్యూర్ డివోషనల్ ఫీలింగ్ అంటే ఏంటో తన మూవీస్ తో రీడిఫైన్ చేసిన ఒక పర్ఫెక్షనిస్ట్ రాఘవేంద్రరావు గారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ ఇలా ప్రతి మూవీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఆ మూవీస్ లో ఎంత సింప్లిసిటీ ఉన్నా అందులో డివైనిటీ, స్పిరిచువాలిటీ మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కోడి రామకృష్ణ గారు కూడా అమ్మోరు, దేవి, దేవిపుత్రుడు, దేవుళ్ళు, అంజీ లాంటి మూవీస్ లో గాడ్ ఎలిమెంట్ ని టచ్ చేస్తూ డివోషన్ తో పాటు థ్రిల్లర్ ని బ్లెండ్ చేసి ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఈ మూవీస్ చూస్తున్నప్పుడు భక్తితో పాటు కాస్త భక్తితో కూడిన భయం కూడా కలుగుతుంది. సో ఒకప్పటి డివోషనల్ మూవీస్ లో ఉన్నది ఇప్పటి డివోషనల్ మూవీస్ లో మిస్ అవుతుంది ఏంటంటే ద ఆరా. అప్పట్లో యాక్టర్స్ నుండి వాళ్ళ అటైర్స్, పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్ వీటన్నిటిలో కనిపించేది ఒక ఆరా. బట్ ఇప్పుడు ఏ ఒక్క ఆస్పెక్ట్ లో కూడా అది కనిపించట్లేదు. ఎందుకంటే డివోషనల్ మూవీస్ తీయడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది. బికాస్ లెస్ రిస్క్, ఈజీ మార్కెటింగ్, గ్యారంటీడ్ ఆడియన్స్, హై రివార్డ్. ఇవన్నీ ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో రైట్ వేలో హ్యాండిల్ చేయలేకపోతే ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా, ఎంత హై బడ్జెట్ అండ్ హై టెక్నాలజీ ఉన్నా టైటానిక్ షిప్ లాగా టోటల్ గా రివర్స్ అయిపోయి మునిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిపురుష్ నే తీసుకుంటే ఒక మూవీ డే 1 నుండి మూవీ రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ 1 year వరకు కూడా హ్యూజ్ కాంట్రవర్సీస్ ని ఫేస్ చేసింది అంటే అది ఆదిపురుష్ అనే చెప్పొచ్చు. బికాస్ రామాయణం అంటే ఇండియన్స్ కి ఒక పర్సనల్ ఎమోషన్. ఆదిపురుష్ మూవీలో డివోషనల్ యాంగిల్ కనిపించకపోగా మన గ్రేట్ క్యారెక్టర్స్ ని ఎంతో కేర్లెస్ గా చూపించి ఆడియన్స్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేశారు. సో ఆబ్వియస్ గా ఆడియన్స్ టాలరేట్ చేయలేదు. ఇక కోర్టులు, కేసులు, నేపాల్లో బ్యాన్లు, సోషల్ మీడియాలో అవుట్రేజ్లు ఇలా ఎంతో బ్యాక్లాష్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ నుండి డైలాగ్స్, కాస్ట్యూమ్స్, విజువల్స్ ఇలా ఒకటా రెండా మూవీలో ప్రతి ఒక్క ఎలిమెంట్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. మూవీ మేకర్స్ రిలీజ్ కి ముందు ఒక మాట, जो रामायण लोगों ने सुनी है, पढ़ी है, देखी है, एग्जैक्टली वही रामायण है, कुछ भी अलग नहीं है. రిలీజ్ అయ్యి బ్యాక్లాష్ వచ్చాక ఇంకో మాట, हमने रामायण नहीं बनाई है, हम रामायण से प्रेरित हैं. ఇదే కదా నాలకకు నరం లేకుండా మాట్లాడే మూవీలో ఆ యాక్టర్స్ తప్ప స్టోరీలోని క్యారెక్టర్స్ కనిపించవు. అంతలా అబ్సర్డ్ గా ఉంటుంది. ఈ జనరేషన్ కి తగ్గట్టుగా తీయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు. బట్ ఇన్ రియాలిటీ ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఇలాంటి మూవీస్ ని యాక్సెప్ట్ చేయరు. అండ్ ఆల్సో ఇలాంటి ప్రాబ్లమాటిక్, డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ ని వరల్డ్ సినిమా ఆడియన్స్ కి అండ్ ఈ జనరేషన్ కిడ్స్ కి చూపిస్తే మన గ్రేట్ కల్చర్ మీద, ఎపిక్స్ మీద మిస్కాన్సెప్షన్స్ అండ్ రాంగ్ ఇంప్రెషన్స్ బిల్డ్ అవుతాయి, విచ్ ఇస్ రియల్లీ ఎ సీరియస్ కన్సర్న్. అండ్ రీసెంట్ గా వచ్చిన కన్నప్ప మూవీలో కూడా శివ పార్వతులుగా చేసిన అక్షయ్ కుమార్ అండ్ కాజల్ ని చూస్తే మినిమం డివైన్ ఫీలింగ్ కూడా రాదు. అక్కడ జస్ట్ అక్షయ్ కుమార్ అండ్ కాజల్ మాత్రమే కనిపిస్తారు గానీ ఎక్కడ శివుడు, పార్వతి అనే భక్తి భావం కలగదు. భక్తి ప్రధానమైన సినిమా అది. శివుడు, పార్వతి అంటే ఆది దేవుళ్ళు. వాళ్ళు ఆది దేవుళ్ళు అంటే వాళ్ళని చూడగానే మనకు ఒక ఫీలింగ్ రావాలి, అంటే క్యారెక్టర్ ఫిట్ అవ్వాలి. సో ఎక్కడో వాళ్ళిద్దరూ డైజెస్ట్ చేసుకోవాలి. ముందు వాళ్ళని చూడగానే అమ్మ దేవుడు దండం పెట్టాలి అనిపించాలి. నెక్స్ట్ బాలీవుడ్ కి వస్తే మిడ్ 20th century ఎరాలో డీసెంట్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ అండ్ క్లీన్ డివోషనల్ మూవీస్ వచ్చాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి టోటల్ గా తగ్గిపోతూ వచ్చాయి. అండ్ ఎర్లీ 2000s నుండి ఇప్పటి వరకు మేకర్స్ అందరూ లవ్, కామెడీ, మాస్, థ్రిల్లర్ జానరాస్ లో పడిపోయి డివోషనల్ మూవీస్ కి ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. డివోషనల్ మూవీస్ తీయకపోగా పీకే లాంటి మూవీస్ తో హిందూ కల్చర్ పైన, గాడ్స్ పైన సెటైర్స్ వేస్తూ ఆడియన్స్ ఎమోషన్స్ ని ఇన్సల్ట్ చేస్తూ కాంట్రవర్సీస్ లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు. హిందీ మూవీస్ కన్నా ఇంకా బెటర్ గా టీవీ సీరియల్స్ డివోషనల్ స్టోరీస్ ని, పురాణాలని చాలా పద్ధతిగా, సిన్సియర్ గా పోర్ట్రే చేశాయి. ఈ విషయంలో టీవీ షో మేకర్స్ ని అప్రిషియేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మూవీస్ అండ్ సీరియల్స్ మాత్రమే కాదు, ఇండియన్ ఎపిక్స్ మీద బేస్ చేసుకుని వచ్చిన యానిమేటెడ్ సిరీస్ లైక్ లెజెండ్ ఆఫ్ హనుమాన్, కార్టూన్స్ కూడా నేషనల్ వైడ్ గా చాలా పాపులర్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు వచ్చే సో కాల్డ్ డివోషనల్ మూవీస్ కన్నా అవి చాలా చాలా బెటర్. నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే అందులో కూడా ఒక స్పిరిచువల్ ఫీలింగ్ కంప్లీట్ గా మిస్ అవుతుంది ఇప్పటి మ్యూజిక్ లో. టిపికల్ కమర్షియల్ మూవీస్ లోని సాంగ్స్ అండ్ మ్యూజిక్ లాగా ఉంటున్నాయి కానీ ప్యూర్ డివోషనల్ ఫీలింగ్ అయితే రావట్లేదు. పర్సనల్ గా చెప్పాలంటే డివోషనల్ మ్యూజిక్ ఇవ్వాలంటే కీరవాణి గారు మాత్రమే పర్ఫెక్ట్. శ్రీరామదాసు, షిరిడి సాయి ఇలాంటి ఎన్నో గ్రేట్ ఆల్బమ్స్ వింటుంటే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం. నిజంగా ఆ మ్యూజిక్ లోనే దైవత్వం కనిపిస్తుంది. బట్ అలాంటి ఎపిక్ డివోషనల్ మ్యూజిక్ ఇప్పుడు కంప్లీట్ గా మిస్ అవుతుంది. కరెంట్లీ ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ మళ్ళీ రామాయణం ని 2 parts మూవీస్ లాగా తీస్తున్నారు. ఇప్పటికే మూవీ మీద కాస్టింగ్ గురించి చాలా కాంట్రవర్సీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అండ్ మేకర్స్ మూవీ బడ్జెట్ 4000 crores అని చాలా అన్రియలిస్టిక్ నెంబర్స్ చెప్పి మూవీ మీద హైప్ అండ్ బజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో టు పుట్ ఇట్ సింప్లీ, it'll be about $500 million by the time we're done on both films put together, part 1 and part 2, which is over 4,000 crores. Oh,
త్వరగానే అయిపోయిందే. బట్ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఎలాంటి హోప్స్ పెట్టుకోలేము. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్టు ఇప్పుడు రామాయణ మూవీకి హ్యాన్స్ జిమ్మర్ అండ్ ఏఆర్ రెహమాన్ కలిసి వర్క్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. బట్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ లో ప్యూర్ డివోషనల్ ఫీలింగ్ తీసుకురాగలుగుతారా అనేది క్వశ్చన్ మార్క్. అండ్ ఇలాంటివన్నీ చూశాక పర్సనల్ గా ఇలాంటి ఎపిక్ స్టోరీస్ ని హ్యాండిల్ చేసే రైట్ రాజమౌళి గారికి మాత్రమే రిజర్వ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. బికాస్ సింపుల్ గా చెప్పాలంటే సపోజ్ ఒక రెస్టారెంట్ ఉంది, అందులో ఎంతో మంది షెఫ్స్ ఉంటారు, కానీ రెస్టారెంట్ బ్రాండ్ వాల్యూని రిప్రజెంట్ చేసే ఒక సిగ్నేచర్ రెసిపీని మాత్రం మాస్టర్ షెఫ్ కే ఇస్తారు. బికాస్ అదర్ షెఫ్స్ వల్ల ఆ రెసిపీ బ్యాడ్ అయితే అది రెస్టారెంట్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది. సో అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉండొచ్చు, బట్ మన కల్చర్ ని ఎపిక్స్ ని లార్జర్ దెన్ లైఫ్ స్కేల్ లో వరల్డ్ సినిమా ఆడియన్స్ కి ప్రజెంట్ చెయ్యాలంటే రాజమౌళి గారు లాంటి ఒక విజన్ ఉన్న లెజెండరీ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. తన మూవీస్ లో నార్మల్ హ్యూమన్ క్యారెక్టర్స్ నే సూపర్ హీరో లెవెల్లో చూపిస్తాడు, అండ్ అసలైన సూపర్ హీరో క్యారెక్టర్స్ ని గాడ్ లెవెల్లో చూపిస్తాడు. అది ఆర్ఆర్ఆర్ లో ఆల్రెడీ విట్నెస్ చేశాం. నేను మామూలుగా మన హీరోల్నే సూపర్ హ్యూమన్ లెవెల్లో తీస్తానండి. అలాంటి ద రియల్ హీరోల్ని ఎంత సూపర్ లెవెల్లో పెడతానో మీరు అసలు ఆలోచించకండి. సో జస్ట్ ఇమాజిన్, ఇక అసలైన గాడ్స్ ని ఇంకే లెవెల్లో చూపిస్తారో. సో రాజమౌళి గారు మహాభారతం ని తీస్తే ఎంసీయూ అంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని మర్చిపోయి మహాభారతం సినిమాటిక్ యూనివర్స్ అని గుర్తుంచుకునేంత రేంజ్ కి తీసుకెళ్తారు. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాజమౌళిస్ మహాభారతం. రాజమౌళి గారి తర్వాత రీసెంట్ టైమ్స్ లో కార్తికేయ 2, హనుమాన్, కల్కి లాంటి మూవీస్ తో ఇండియన్ ఆడియన్స్ కి మళ్ళీ మన తెలుగు ఫిల్మ్ మేకర్స్ డివోషనల్ మూవీస్ ని ఎంత ఎపిక్ స్కేల్ లో ప్రజెంట్ చేస్తారో ప్రూవ్ చేసిన చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, నాగశ్విన్ లాంటి హోప్ ఇచ్చే జేమ్స్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు. వీటి సీక్వెల్స్ అండ్ యూనివర్సెస్ తో ఫ్యూచర్ లో ఇండియన్ డివోషనల్ ఎపిక్ మూవీస్ మేకింగ్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక స్టాంప్ క్రియేట్ చేస్తుంది అండ్ షేప్ నే మార్చేస్తుంది. ఇన్ కన్క్లూజన్, మన గ్రేట్ డివోషనల్ స్టోరీస్ అండ్ ఎపిక్స్ మీద మూవీస్ రావడం చాలా మంచి విషయం. ఇన్ఫాక్ట్ ఇంకా ఇలా చాలా మూవీస్ రావాలి, కానీ జస్ట్ ఆడియన్స్ ఎమోషన్స్ ని వాడుకొని క్యాష్ చేసుకుందామనే ఆలోచనతో కాకుండా మన కల్చర్ కి, ఆ కథలకి, ఆడియన్స్ ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి జెన్యూన్ డెడికేషన్ తో ఇంకొన్ని జనరేషన్స్ కి గుర్తుండిపోయే క్లాసిక్స్ లాగా ఉండాలి అని ఒక ప్యూర్ ఇంటెన్షన్ తో మూవీస్ తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్యూచర్ లో అయితే డివోషనల్ జానరాలో ఇంకా చాలా మూవీస్, సిరీస్, యానిమేషన్స్ ఇలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి. లెట్స్ హోప్ ద బెస్ట్. అండ్ టిల్ దట్ మీ ఫేవరెట్ డివోషనల్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.